మొత్తానికి గుడివాడ కుర్రాడు ఇంజనీరింగ్ చదివి టీచర్ అయ్యి ఆ తర్వాత అల్టిమేట్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. ఎస్ మేడం, యాక్చువల్గా గ్రేట్ జర్నీ అండి నిజంగాను. ఎస్ మేడం, అంటే యాక్చువల్లీ నేను ఎప్పుడు ఐ డోంట్ డిబేట్ విత్ మై లైఫ్ మేడం. నాకు లైఫ్తో డిబేట్ చేయడం ఇష్టం ఉండదు. ఐ జస్ట్ ఫాలో దట్. ఓకే రైట్, ఏదొస్తే యాక్సెప్ట్ చేస్తాను. నాకు అంటే ఫస్ట్ నుంచి పెద్దలు నేర్పింది, గురువులు నేర్పింది ఒకటే, డోంట్ డిబేట్ విత్ లైఫ్ బికాస్ లైఫ్ మేడ్ యూ లైక్ దిస్. అందులో డౌట్ ఏం లేదు కాబట్టి అందుకనే ఎల్ఎన్టీలో ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వగానే ఎల్ఎన్టీలో జాబ్ చేసిన, వేరే వేరే సిమెంట్ ప్లాంట్లలో ఇంజనీర్గా జాబ్ చేసిన. ఆల్ ఆఫ్ సడన్ ఐ టుక్ ఏ కాల్, ఇట్స్ బికెమ్ వెరీ మెకానికల్, లెట్స్ గో ఫర్ సంథింగ్ న్యూ అని చెప్పేసి రావటం. ఆ తర్వాత స్కూల్ ఎస్టాబ్లిష్ చేయటం. స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తే అనుకోకుండా అదే టైంలో రెవెన్యూలో నోటిఫికేషన్ రావటం, రెవెన్యూ డిపార్ట్మెంట్లో నాకు గౌట్ జాబ్ రావటం. తర్వాత కొంతకాలం చేసిన తర్వాత దిస్ ఆల్సో బికమ్ వెరీ మెకానికల్, దెన్ లీవ్ ఇట్ అండ్ గో వేర్ ద మనకి ఎక్కడైతే కొంచెం క్రియేటివ్ పార్ట్కి ఛాన్స్ ఉంటుందో అక్కడ మనకున్నటువంటి మన తృష్ణ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందో అన్న ఉద్దేశంతో ఇటువైపు సినిమా ఇండస్ట్రీ వైపు ప్రయాణం జరిగింది. వారాహి వారితో పరిచయం ఎలా మీకు? యాక్చువల్లీ ఎవరు తీసుకొచ్చారు? యాక్చువల్లీ వారాహి వారితో పరిచయం, నా పరిచయం చాలా విచిత్రమైన పరిచయం మేడం. యాక్చువల్గా అఖండ సినిమాకి సంబంధించి నేను రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక పాట రాసి వస్తున్నాను. ఓహో, అంటే ఎంట్రీ అక్కడి నుంచి కాదు? అక్కడి నుంచి కాదు మేడం. సో అఖండ నుంచి పాట రాస్తుంటే ఏదో కారణాంతరాల వల్ల ఆ తెల్లవారితే గురువారం అనే సినిమా అప్పుడు వారాహిలో జరుగుతుంది మేడం. ఆ ప్రొడక్షన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వారు నాకు బాగా పరిచయం, బెక్కం రవీంద్ర గారని. వారు నా కారు తీసుకెళ్ళటం అయింది, నేను వారి కారు తీసుకెళ్ళాను రామోజీ ఫిల్మ్ సిటీకి. ఓకే, తిరిగి వస్తూ సరే నా కారు నేను తీసుకుందామని చెప్పేసి ఆయన కాల్ చేశాను. మీరు ఎక్కడ ఉన్నారండి అంటే, పలానా చోట ఉన్నాను, రాండి సార్, షూట్ అవుతుంది ఇక్కడ మొయినాబాద్లో, మీరు రండి అంటే నేను షూట్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మాడుతూ నేను భాను గారు, బాబీ గారు పరిచయం చేశారు నాకు. అక్కడ భాను గారు, బాబీ గారు ఉంటారు, వారితో పరిచయం చేశారు. ఈ లోపుగా సాయి గారికి ఏదైనా కథ ఉంటే మంచిది చెప్తే బాగుంటుంది అన్నట్లు ఏదో డిస్కషన్ అవుతుంది. వితిన్ నాకు తెలిసి 30-40 మినిట్స్లో సాయి గారు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. ఆ లొకేషన్కి వచ్చారు. ఆ లొకేషన్లో అలా కూర్చొని ఉన్నారు సాయి గారు. కూర్చొని ఉంటే కుమార్ గారని కో డైరెక్టర్ గారు నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశారు. కళ్యాణ్ చక్రవర్తి అండి, అప్కమింగ్ రైటర్, బాగా రాస్తారు అది ఇది అంటే, ఏమైనా కథ ఉంటే చెప్తావా అని చెప్పేసి అడిగారు. నేను కథ చెప్పటం ఒక 45 మినిట్స్లో సాయి గారు నువ్వు నా బ్యానర్లో సినిమా చేస్తున్నావు అని చెప్పేసి అప్పటికప్పుడే చెప్పడం జరిగింది. సాయి గారు అని ఏజ్ ఎంతో నాకు తెలియదు కానీ ఇప్పటికీ ఆయన థాట్స్ 25-30లోనే ఉంటాయి. నిజంగా అసలు ఆ చూస్ చేసుకునే లైన్ కానీ లేకపోతే కొంచెం ఊపు ఉండాలి, ఏంటిది లైన్ ఏంటి అంటారు కదా. యాక్చువల్లీ ఆయన అంటే హీస్ ఎ గుడ్ లిజనర్ మేడం. ఫస్ట్ థింగ్ వెరీ గుడ్ లిజనర్. అండ్ ఆయన థాట్ ప్రాసెస్ కూడా కరెంట్ ట్రెండ్కి ఉంటుంది. ఎప్పుడు ఈ ట్రెండ్లో ఏం ఫాలో అవుతున్నాం అనేది దానికి చాలా థాట్ ప్రాసెస్ ఆయన చాలా గొప్పగా ఉంటుంది. హీస్ ఎ క్విక్ డెసిషన్ మేకర్ ఆల్సో. అండ్ డెసిషన్ మేకర్ హీ స్టిక్ ఫర్ దట్ డెసిషన్. అనుకుంటే హీఈస్ వెరీ చాలా స్ట్రిక్ట్ యాక్చువల్లీ, వెరీ పర్టికులర్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన ఎలా ఒప్పించారండి బాబు మీరు అసలు స్టోరీ చెప్పి? మేడం యాక్చువల్లీ మనం అంటాం కదా మేడం, యాక్చువల్లీ మనం అనుకుంటే ఇది జరగదు మేడం. యాక్చువల్గా మనం ఒక స్క్రిప్ట్ రాసాము, స్క్రిప్ట్ డిజర్వ్ సమ్ రెస్పెక్ట్ అని నేను నమ్ముతాను. ఆ స్క్రిప్ట్ మనం జెన్యూన్గా ఒక స్క్రిప్ట్ రాశాను, జెన్యూన్గా ఒక స్క్రిప్ట్ ఆయన చెప్పడం జరిగింది. చెప్పటం ఆయన వినటం యాక్చువల్లీ నేనే నమ్మలేదు మేడం. యాక్చువల్లీ టు బి హానెస్ట్ ఇప్పుడు మనం చెప్పడానికి నేనే నమ్మలేదు. అక్కడ డిస్కషన్ ఎంత అయిపోయిన తర్వాత కళ్యాణ్ నువ్వు కారు తెచ్చావా అన్నారు. తెచ్చాను సార్ అన్నాను. సరే నా కారు ఫాలో అవుతుంది, నీ కార్లో మా ఇద్దరం కలిసి మాడుకుంటూ వెళ్దాం పదా అని మణికొండ వరకు వచ్చాం. వచ్చాక రేపు మార్నింగ్ ఆఫీస్కి రామ్మా మాడుకుందాం అన్నారు. నేనే ఏమనుకున్నానంటే ఊరికే ఏదో ఒక కొత్త రైటర్ వచ్చారు అప్రిషియేట్ చేయడానికి కొంచెం ఒక బూస్టింగ్ లాగా ఒక మాట చెప్పారు, మనం అంత పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఒక 2 days నేను అసలు దాన్ని టచ్ చేయలేదు. 3rd day సాయి గారు చేశారు ఫోన్, ఏమైపోయావు ఎక్కడున్నావు అని. అంటే లేదు సార్ మీరు ఏదో క్యాజువల్గా అన్నారనుకున్నాను, మీరు అంత సీరియస్గా అన్నారని నేను అనుకోలేదు అని. అంటే సినిమా చేస్తానని ఎవరు క్యాజువల్గా అంటారా అని అన్నారు. అనేటప్పటికీ ఇంక అక్కడి నుంచి వెళ్ళటం, ఆ తర్వాత ప్రయాణం. యాక్చువల్లీ మేము అంటే మనల్ని నమ్మేవాళ్ళు దొరకడం చాలా కష్టం మేడం. మనల్ని నమ్మేవాళ్ళు, ఎందుకంటే సినిమా అంటే మీకు తెలుసు చాలా పెద్ద ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఒక కథను నమ్మి, అంటే నా లైఫ్లో నేను మీట్ అయిన అతి కొద్ది మంది హానెస్ట్ పర్సన్స్లో సాయి గారు ఒకరు. ఆయన కళ్యాణ్కి ఇక్కడ ప్రాబ్లం ఉంది నీ స్క్రిప్ట్లో నాకు చెప్తారు, గైడ్ చేస్తారు. ఐఎమ్ దేర్, యు ఆర్ గోయింగ్ టు బి గుడ్ డైరెక్టర్, ఐఎమ్ బిలీవింగ్ యూ అని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్చువల్గా నేను లిరిసిస్ట్గా అప్పుడే ప్రయాణం సాగుతూ మొదటి అడుగులు పడుతున్న రోజులే. కానీ త్వరగా ఈ అవకాశం రావటం వల్ల నేను ఏంటంటే సరే మనం చూస్ చేసుకోవాల్సిందే మేడం. నేను చెప్పాను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఐ నెవర్ డిబేట్ విత్ ద థింగ్స్. ఇప్పుడు లిరిసిస్ట్గా బాగున్నాం, సేఫ్గా ఉన్నాం, ఎందుకు మళ్ళీ మనం ఇటువైపు వెళ్ళటం.
ఇంత దాకా తీసుకొచ్చింది మన హార్ట్ మనం నమ్మి ఇక్కడ దాకా వచ్చాం, అది మనల్ని ఎప్పుడు మోసం చేయదు. ఖచ్చితంగా మనకి థాట్ వచ్చిందంటే డెఫినెట్లీ వర్త్ ఆఫ్ ఇట్. మీరు చాలా అదృష్టవంతులండి. చాలా తక్కువ టైంలో ఎక్కువ సినిమాల్లో ప్రజెంట్ రిలీజ్ అవ్వబోయే సినిమాలు అన్నింటిలోనూ ఒక్కొక్క పాట రాసుకుంటూ వెళ్ళిపోయారు మీరు. టు బి ఫ్రాంక్, యూ గోట్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ నిజం చెప్పాలంటే. డెఫినెట్లీ మ్యామ్. అఖండ మూవీకి వచ్చేసి బాలకృష్ణ గారిని కలిసారా ఎప్పుడన్నా? కలిసాను మేడం. అఖండ సినిమాకి అంటే కమింగ్ టు బాలయ్య గారు, బిఫోర్ దట్ అంటే నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో మొదట్లో నన్ను నిలబడి వెన్ను తట్టినటువంటి ప్రోత్సహించినటువంటి వ్యక్తి బోయపాటి శ్రీనివాసరావు గారు. డైరెక్టర్ బోయపాటి శ్రీని గారు ఎవరైతే ఉన్నారో, హీఈస్ ద వన్ హూ బిలీవ్డ్ మీ ఇన్ వెరీ ఇనీషియల్ స్టేజ్. ఇతను బాగా రాస్తాడు అని చెప్పేసి స్క్రిప్ట్ దశలో కానివ్వండి, అఖండ స్క్రిప్ట్ దశలో కానివ్వండి, ఎక్కడైనా నన్ను భాగస్వామ్యం చేస్తూ. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ న్యూ టు ద ఇండస్ట్రీ. అప్పుడు నాకు అదే ఆశ్చర్యం, మీరు చాలా పెద్దవాళ్ళని అతి తక్కువ టైంలో పటాయించారు, మీరు మామూలుగా పటాయించలేదు. ఎస్ మ్యామ్, చెప్పే కదా మేడం, లైఫ్ యాక్చువల్లీ మన ప్రయత్నం కొంత, అదృష్టం కొండంత మేడం. మన ప్రయత్నం గోరంత, అదృష్టం కొండంత. నేను అందులో నాకు ఎటువంటి అది అతిశయోక్తికి చెప్తున్న మాట కాదు, సంస్కారం కోసం చెప్తున్న మాట కాదు. కొంత ప్రతిభ, కొంత శ్రమ ఉంది మేడం, కొండంత అదృష్టం ఉంది. నేను అందులో నాకు ఎటువంటి డిబేట్ లేదు ఆ విషయంలో. సో రావటం పెద్దల దగ్గరికి వెళ్ళగలగటం, అక్కడి నుంచి ఆ ప్రయాణం అంతా కూడా అంటే నేర్చుకునే విధంగా మేడం. అంటే మనకి ఎవరో చెప్తారు మేడం, ఈ ప్రపంచంలో నేర్చుకోవడానికి ఎవరైనా డబ్బులు ఇస్తారంటే అది ఒక సినిమా ఇండస్ట్రీ. నేర్చుకుని ఇక్కడికి ఎవరు రారు, వచ్చాక అందరు నేర్చుకునేవాళ్ళే. నేర్చుకోవడానికి మీకు డబ్బులు కూడా ఇస్తారు అన్నటువంటిది. అంటే ఆ ప్యాటర్న్లో నేను అక్కడికి వెళ్ళటం, బోయపాటి శ్రీనివాస్ గారు నన్ను ఒక సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటారు ఇప్పటికీ కూడా. ఏదైనా సరే ఆ కేరింగ్ బాగుంటుంది నా మీద. నాకు ఆ యొక్క గురుభావం ఎప్పుడూ ఉంటుంది తన మీద. సో ఎప్పుడైతే బాలయ్య బాబు సినిమాలో నువ్వు పాటలు రాస్తున్నావు అనేటప్పటికీ ఇక నేను అంటే గుడివాడలో ఎక్కడో, కోదాడలో ఎక్కడో ఆయన సినిమాలు రిలీజ్ అయితే వెళ్ళి పోస్టర్లు కట్టిన నేను ఆయన సినిమాకి పాటలు రాయడం అనేది నా లైఫ్లో మర్చిపోలేను. అంటే నా అభిమాన నటుడు, నాకు అంటే నా ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి అబ్బాయి, ఆ తర్వాత నేను అభిమానించే నటుడు, ఆయనకు పనిచేయటం అంతకన్నా ఒక అభిమానికి అంతకన్నా కోరుకునేదే ఉంటుంది మేడం. అందులోనూ బాలయ్య బాబు గారికి వచ్చేటప్పటికి సాహిత్య అభిరుచి బాగా ఎక్కువ మేడం. చాలా ఆయన సాహిత్య లోతులు తెలిసిన వ్యక్తి. వాళ్ళ వంశంలోనే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద డైలాగులు, అది గ్రాంధికంలో ఉన్నా సరే అంత పెద్ద డైలాగులు చక్కగా చెప్పేస్తారు అందరూ. ఈవెన్ వాళ్ళ దగ్గర నుంచి యాజ్ ఆన్ టుడే జూనియర్ ఎన్టీఆర్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు అంత పెద్ద పెద్ద డైలాగ్స్ అంత ఈజీగా అనర్గళంగా చెప్పగలిగే వాళ్ళలో మొదటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వాళ్ళ ఫ్యామిలీ. ఒప్పుకుని తీరాల్సిన విషయం, అది నిర్వివాదాంశం మేడం. అంటే చాలామందికి మేడం అంటే అభిరుచి సాహిత్యం పట్ల ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ అభిరుచితో పాటు అభినవేశం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మేడం. బాలయ్య బాబుకి అందుట్లో అభినవేశం కూడా ఉంది సాహిత్యం పట్ల. అంటే మనం ఏదైనా ఒక ప్రయోగం చేస్తే ఆ ప్రయోగాన్ని ఆయన హర్షించగలరు, ఆస్వాదించగలరు, రెండూ ఉన్నాయి. సో అటువంటి బాలయ్య బాబు పాటలు రాయగలగటం అఖండ సినిమాలో. 2 పాటలు రాశాను మేడం. 2 పాటలు రాశాను, ఒక బిట్ సాంగ్ కూడా రాశాను, మొత్తం 3 సాంగ్స్. కానీ మంచి కీలకమైన సందర్భాల్లో వచ్చే పాటలు మేడం, చాలా మంచి పాటలుగా. మీకు ఆ బ్రాండ్ పడిపోతుంది. నాకు మీకు అర్థమైందో కాలేదు, టైటిల్ సాంగ్ లేకపోతే ఇంపాక్ట్ ఉండే సాంగ్, ఒక సినిమాలో ఇంపార్టెంట్ సీన్ ఉండే, లేదా అలా వరకు ఒక సినిమాని టర్న్అప్ చేసేసే ఒక సీన్కి పాటలు రాగల వ్యక్తిని ఠంగ్ అంటూ కళ్యాణ్ చక్రవర్తి గారు అన్నట్టుగా. సో అలా ఇప్పుడు వచ్చినవన్నీ కూడా మీకు ఆపర్చునిటీస్ అలాగే వచ్చాయి. నేను చూసాను మొత్తం, మీరు అలా ఏమేమి రాశారా బాబు అని చూస్తే అలా వైకుంఠపురం దగ్గర నుంచి యాజ్ ఆన్ టుడే మీరు చేసే సినిమాలన్నింటికి కూడా మీరు అలాగే రాసుకుంటూ వచ్చారు. మేడం బోయపాటి గారు ఫర్ చేంజ్ ఈ సినిమాలో నాతో మెలోడీ రాయించారు. నువ్వు ఇలాగే రాస్తున్నావు, ఎలాగూ రాస్తావు నువ్వు, ఇది రాయని చెప్పేసి నాతో మెలోడీ రాయించారు. ఇంతకుముందు మీకు చెప్పినట్లు ఆయనకు నా మీద ఉండే సోదర వాత్సల్యం ఎప్పుడు కూడా అంటే ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినా సంతోషం వచ్చినా పంచుకోవాలనిపించే వాళ్ళు అతి కొద్ది మందిలో నువ్వు ఉన్నావని నాకు ఆయన చెప్తారు ఎప్పుడు. నాకు చాలా సంతోషకరమైన విషయం. తక్కువ సమయంలో ఆయన ప్రేమ నేను పొందగలగటం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తాను.